మీకు ఇవ్వబడిన ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీమంతుడగు దేవుడు ఈ దినమందు వీక్షించుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచునట్లు పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువురాతి స్తంభము వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గతించినటువంటి వారాలలో షూలమితిని యెరూషలేము కుమార్తెలు అడుగుతూ ఉన్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని. అందుకు షూలమితి తన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువును గూర్చి మాట్లాడుతూ శిరము మొదలుకొని ఒక్కొక్క భాగమును వర్ణన చేసుకుంటూ వచ్చిన అమూల్యమైన సంగతులను నేర్చుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు ఆయన యొక్క కాళ్ళను గురించి మాట్లాడుతున్న, వర్ణన చేస్తున్న అద్భుతమైన భాగాన్ని చదువుకున్నాం. తనేమంటుంది? యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్న షూలమితి, యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతున్నారా? నా ప్రియుని యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములను పోలి ఉన్నది. ఈ స్థలములో షూలమితి తన ప్రియుని యొక్క కాళ్ళను గురించి వ్రాస్తూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా స్తంభములు అని వర్ణన చేస్తూ ఉన్నది. ఆ స్తంభములు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే మేలిమి బంగారు మట్లయందు చలువరాతి స్తంభాలను పోలి కనబడుతూ ఉన్నాయి. మేలిమి బంగారు అనగా ఫైన్ గోల్డ్, అంటే దైవత్వమునకు సాదృశ్యము. మేలిమి బంగారు దైవత్వమునకు సాదృశ్యము. ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నటువంటి షూలమితి అంటుంది, నా ప్రియుని యొక్క కాళ్ళు ఎలాగూ కనబడుతున్నాయి దైవత్వములో అంటే స్తంభములలాగా కనబడుతున్నాయి. స్తంభము అనగానేమి? స్తంభము అనే మాటను మీరు చూచినట్లయితే స్తంభము చాలా స్థిరమైనటువంటిది. స్తంభము అనున్నటువంటిది అది కట్టడమే కావచ్చు, ఏదైనా కావచ్చు. స్తంభము కట్టడమును భవనమును సమస్తమును భరించుచున్న, మోయుచున్న అద్భుతమైన ఆధారం. ఆ సర్వ శరీరమునకు కాళ్ళు ఏ రీతిగా ఆధారమో దేవాతి దేవుని గూర్చి మాట్లాడుతున్న షూలమితి అంటుంది, నా ప్రియుని యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములు. నిజముగా ఆయన కాళ్ళు మేలిమి బంగారముతో అనగా దైవత్వములో ఆయన కాళ్ళు ఎలాగూ కనబడుతున్నాయంటే స్థిరముగా, బలముగా, గట్టిగా, స్తంభముగా కనబడుతూ ఉన్నాయి. నిజంగానే ఆ కాళ్ళు అనే మాటను మీరు చూచారనుకోండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వాక్యములో మనం ఇలాగ చదవగలం. ఒక్కసారి చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలినర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చదవబడినటువంటి మాటలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము కదండి.
ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవడము అనే మాటను మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూచినట్లయితే ప్రవర్తన అనే మాటకు బదులుగా ఫుట్ అంటే పాదములు, కాళ్ళు అని వ్రాయబడ్డది. అప్పుడు కాళ్ళు అనే మాట దేనిని సూచిస్తూ ఉన్నాయంటే కాళ్ళు మాత్రమే కాదు, కాళ్ళు అనున్నది నడతను, ప్రవర్తనను సూచించుచున్నది. షూలమితి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమిటి అన్నందుకు షూలమితి చెబుతుంది, నా ప్రియుని యొక్క గొప్పతనము విశేషము ఏమిటి అంటే ఆయన యొక్క కాళ్ళు ఉన్నాయే, ఆ కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభమును పోలి ఉన్నాయి. అంటే దైవత్వములో ఏ మాత్రము తొలగిపోకుండా, దైవత్వమును విడిచి పక్కకు పోకుండా, దైవికతలో ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా అతడు ఎలాగూ కనబడుతూ ఉన్నాడంటే నడతలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో స్తంభములాగా కనబడుతూ ఉన్నాడు. నిజమే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్తంభము అనునటువంటిది ఒక కట్టడానికి, ఒక భవనమునకు, ఒక మందిరమునకు ఎలాగో ఆధారమై ఉంటుందో ఆ ప్రకారమే యేసు క్రీస్తు అనబడు ఈయన, లేదా ప్రాణప్రియుడు కాదా రానున్న వరుడైనటువంటి ప్రభుల వారు సర్వ సంఘమునకు ఆయన కాలుగా ఉండి, స్తంభముగా ఉండి భరించుచు ఉన్నాడు. అంటే సంఘము ఎవరి మీద కట్టబడాలంటే క్రీస్తు పైన కట్టబడాలి. సంఘము ఎవరి మీద ఆధారపడాలంటే క్రీస్తు పైన ఆధారపడాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వెళుతున్న సంఘ సభ్యులారా, సంఘమును నడిపించుచున్నటువంటి దైవజనులారా, సర్వ శరీరము కాళ్ళపైన ఆధారపడినట్టు సంఘమును కాయువారు దేనిపైన ఆధారపడాలి అంటే మేలిమి బంగారు మట్ల యందు సలువరాతి స్తంభములే ఉన్న నా ప్రభువు పైన ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడిన ఏ ఒక్కరిని కూడా నశింపనీయడు, కొరతతో ఉంచడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువు కాకుండానట్లు ఆయన మీద ఆధారపడిన సంఘమును ఆయన స్తంభములాగా భరించి ఆ సంఘము యొక్క, ఆ వ్యక్తి యొక్క, కాపరి యొక్క ప్రతి అవసరతను సంధించగలడు, పోషించగలడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అందుకే షూలమితి అంటున్నది, నేను ఎవరిపైన ఆధారపడను, నేను ఎవరి మీద ఆడుకోను. కారణం ఏమిటంటే నా ప్రాణప్రియుడు, నా వరుడు ఎలాంటి వాడు అంటే మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభమును పోలి ఉన్నాడు. ఆయన మీద నేను ఆధారపడ్డానంటే నన్ను పడద్రోయడు, ఆ స్తంభము పడిపోదు. నిజము కానీ వేద గ్రంథంలో మీరు చూచినప్పుడు కొందరు స్తంభములని ఎంచబడ్డారు, కొందరు స్తంభములని పిలువబడ్డారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు ఇర్మియాను గురించి మాట్లాడుతున్న దేవాతి దేవుడు ఇర్మియాతో ఇలాగంటాడు, ఇర్మియా నీవు బాలుడువు అని చెప్పవద్దు, ఎందుకంటే నేను నిన్ను స్తంభముగా నిలవబెట్టి ఉన్నాను. ఇర్మియాను గురించి చెప్పిన మాటలు ఒకసారి చదువుకుందాం. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. చదవబడినటువంటి ఈ మాటలను మీరు గమనించినప్పుడు యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధాన యాజకుల యొద్దకు కానీ, సమస్తమైన ప్రజల యొద్దకు నేను పంపుతూ ఉన్నప్పుడు నేను నిన్ను ఒక స్తంభముగా నిలబెడుతున్నాను. ఏ స్తంభముగా తెలుసా? ఇనుప స్తంభముగా నేను నిన్ను నిలవబెట్టుచూ ఉన్నాను. నిన్ను అనేక జనులకు ఇనుప స్తంభముగా చేస్తాను. ధైర్యము తెచ్చుకో,
ఇర్మియా నేను బాలుడని అనవద్దు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇనుప స్తంభము దగ్గరికి వచ్చి ఇనుప స్తంభమును చూచి ఒక కిక్కిచ్చిన, ఒక పంచిచ్చిన ఏమి జరుగుతుంది? నా ప్రియమైన బిడ్డలారా, ఎవడైతే కిక్కిస్తాడో వాడి కాలు పోతుంది, ఎవడైతే పంచిస్తాడో వాడి యొక్క చెయ్యి పోతుంది, ఎవడైతే దాన్ని ఢీకొంటాడో వాడి తల పోతుంది. ఇనుప స్తంభానికి ఏమీ కాజాలదు. అవునండి, ప్రభు పక్షముగా మీరున్నారనుకోండి, ప్రభు నిన్ను ఎలాగూ చేయబోతున్నాడు అంటే, శత్రువులు నీ మీదకి వస్తారు, శత్రువులు నీ యొద్దకు వస్తారు, శత్రువులు నిన్ను ఢీకొంటారు, శత్రువులు నిన్ను తన్నుటకు వస్తారు, శత్రువులు నిన్ను గుద్దుటకు వస్తారు. కానీ జర్మయ, ఫియర్ నాట్. వై? బికాస్ నేను నిన్ను ఇనప స్తంభముగా చేసి ఉన్నాను. నిన్ను ఢీకొన్నవారు తలబద్దలవుతుందే తప్ప నీకేమీ కాదు. యు ఆర్ స్పెషల్ టు గాడ్. నీవు దేవుడికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నా ప్రియమైన బిడ్డలారా, ఏ సందర్భంలో కూడా భయపడవద్దు. ఎందుకంటే ఎప్పుడు దేవునిపైన ఆధారపడతావో, మేలిమి బంగారు మట్ల యందు సలువురాటి స్తంభం వలె ఉన్న నా ప్రభు పైన ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, తప్పనిసరిగా నిన్ను ముట్టువారికి నిన్ను ఇనప స్తంభముగా ఉంచుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ భక్త పౌలు గారు యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒక ముగ్గురును గురించి ఇలాగ అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో భక్త పౌలు గారు రాస్తున్నారు, యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులైనటువంటి యాకోబు, కేఫా, కేఫా అంటే పేతురు అండి, యాకోబు, కేఫా, యోహాను అనబడిన వారు ఎలాగూ కనబడ్డారంటే స్తంభములుగా ఉన్నారట. వాట్ ఏ వండర్ఫుల్. యోహానయ్యని గురించి, పేతురు గారిని గురించి, యాకోబు గారిని గురించి పౌలు గారు రాస్తున్నారు, యాకోబు, కేఫా, యోహానులు స్తంభములుగా ఎంచబడ్డారు. అంటే ఆత్మీయతలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను, భక్తిలోను వారు ఎట్లా కనబడ్డారంటే స్ట్రాంగ్గా కనబడ్డారట, స్తంభములాగా కనబడ్డారు. నా ప్రియమైన బిడ్డలారా, మీరు సంఘములో స్తంభాలుగా ఉంటున్నారా? డస్ట్గా ఉంటున్నారా? మీరు సంఘములో స్తంభముగా స్థిరపడి ఉంటున్నారా? చంచల మనుషుల వలె అటు ఇటు ఉంటూ ఉన్నారా? మీరు స్తంభములుగా మారాలి. ఎందుకంటే మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాలను గురించి వ్రాస్తూ ఉన్నప్పుడు షోలమితి అంటున్నది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమంటున్నారే, నా ప్రియుని యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభములను పోలి ఉన్నవి. ఇర్మియా ఒక స్తంభముగా మార్చబడ్డాడు, యాకోబు, కేఫా, యోహాను స్తంభముగా మార్చబడ్డారు. మరి నీ జీవితంలోనూ స్తంభముగా మారావా? ఎప్పుడు నీవు స్తంభముగా మారగలవు? ఎప్పుడు నీవు స్తంభముగా మారి స్థిరపరచబడగలవు? అన్నయ్య, దైవజనుడు, నాలో కూడా ఒక వాంఛ ఉన్నది, కానీ నేను స్థిరపడలేకపోతున్నాను. నో, దేవుడు నిన్ను స్తంభముగా చేయుటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు సంఘములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో స్తంభముగా స్థిరపడాలంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యములో ప్రభులు వారు ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చదవబడినటువంటి లేఖన భాగాలు మీరు గమనించినట్లయితే, ఎవడైతే జయిస్తాడో జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఆమేన్. ఎవడైతే జయిస్తాడో జయించిన వానిని దేవుని ఆలయంలో ఒక స్తంభం అయిపోతాడట.
నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు స్తంభములుగా మార్చబడాలి. ఎప్పుడు ఒక వ్యక్తి స్తంభముగా రాణించగలడంటే ప్రకటన 3:12 తెలియచేస్తుంది. ఎప్పుడైతే జయము పొంది జయశాలులు అవుతారో అప్పుడు మీరు దేవుని ఆలయములో, దేవుని మందిరములో ఒక స్తంభముగా స్థిరపరచబడగలరు. ఏం జయించాలి? లోకమును జయించాలి, పాపమును జయించాలి, శరీర ఇచ్చలను జయించాలి, యవ్వనిచ్చలను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపు డంబాన్ని జయించాలి. వాక్యమునకు దేవునికి అయిష్టమైన కార్యము ఏది నీతో పోరాడుతూ ఉన్నదో, దేవునికి అయిష్టమైన కార్యములు, వాక్యమునికి అయిష్టమైన కార్యములు, వాక్యమునికి విరుద్ధమైన కార్యములు నీ యందు ఏది జయమొందుతూ ఉన్నదో వాటిని నువ్వు జయించాలి. వాటిపైన మీరు విజయం సాధించారంటే సంఘములో స్తంభముగా నిలబడతారు. యేసు ప్రభులు వారు తన శిష్యులతో అడుగుతాడు, మీరు నా నిమిత్తము ఒక్క గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? శిష్యుల్ని అడుగుతున్నాడు. శిష్యుల్ని ఎందుకు ఆ మాట అడిగాడు? వారు ఒక్క గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేకపోయారు. అప్పుడు ఎక్కడ ఓడిపోయారు, ఎక్కడ ఓడిపోతున్నారంటే నిద్ర దగ్గర ఓడిపోతున్నారు. అవునండి, నా ప్రియమైన బిడ్డలారా, మీరు నిద్రను జయించాలి. ఎంత మట్టుకు నిద్ర అవసరమో అంత మట్టుకే పోవాలి. నిద్రబోతులుగా మారి నిద్ర భారము చేత మీరు పడిపోతున్నారంటే ఓడిపోతున్నారని అర్థం. కాబట్టి జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదాడు. ఇర్మియా స్తంభముగా మారినట్టు మార్చబడాలి. యాకోబు, కేఫా, యోహానయ్య గారు ఎలాగైతే స్తంభములుగా మారారో నా ప్రేక్షకులని మీరు స్తంభములుగా మారాలి. ఎవరు స్తంభములుగా మారుతారు అంటే జయించిన వాడు స్తంభముగా చేయబడతాడు, దేవుని ఆలయములో స్తంభముగా మార్చబడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి కీర్తనాకారుని మీరు చూసినట్లయితే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వాక్యములు ఇలాగ అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని జాగ్రత్తగా వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆలయములో ధ్యానము చేయుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచూ ఉన్నాను. ఎంత అద్భుతమైన వరం అడుగుతున్నాడండి. దేవుని దగ్గర వరం అడిగాడట. ఎందుకయ్యా వరము, ఏమయ్యా వరం అంటే మహానుభావుడు అంటాడు, నాకు ఇవ్వబడినటువంటి వరాన్ని బట్టి నేను ఆయన ప్రసన్నతను చూడాలి, ఆలయములో ధ్యానం చేయాలి, జీవిత కాలమంతా యెహోవా మందిరములో ఉండాలి. అంటే అర్థం ఏంటి? లోపల నుండి బయటికి వెళ్ళిపోకుండా స్తంభంలాగా నేను స్థిరపడాలి అంటాడు. అవును, నువ్వు స్తంభముగా స్థిరపడి బయటికి పోకుండా, దేవునికి దూరము కాకుండా, వాక్యానికి దూరము కాకుండా స్తంభములాగా రాణించాలంటే జయించాలి. ఆ జయ జీవితాన్ని సొంతం చేసుకున్న వారే స్తంభముగా మార్చబడగలరు. షోలమ్మితి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? షోలమ్మితి చెబుతుంది, నా ప్రియుడు దళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. శరమ మొదలు ప్రారంభించి కాళ్ళ వరకు వస్తూ మాట్లాడుతున్న ఆ తల్లి ఏమంటుంది? నా ప్రియుని యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభమును పోలి ఉన్నది. చలువరాతి స్తంభమును పోలి ఉన్న అంటే నా ప్రియుడు ఎలాగూ కనబడుతున్నాడంటే స్తంభములాగా కనబడుతున్నాడు. ఎక్కడ? దైవత్వములో. అంటే మేలిమి బంగారు మట్ల యందు ఆ దైవత్వములో స్థిరమైనటువంటి వాడు. దైవత్వాన్ని పోగొట్టుకోలేదు, దైవత్వాన్ని చెరుపుకోలేదు. చాలామంది దైవీకంగా ప్రారంభిస్తారు, చాలామంది దైవీకంగా ప్రారంభించి దైవత్వాన్ని కనబరుస్తున్నట్టు ఉండి మరలా లోకంలో పడిపోతారు. చూడండి, అందుకే మహానుభావుడు పౌలు గారు అడుగుతారు, మీరు మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి తుదను శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఆత్మానుసారంగా ప్రారంభించి, దైవీకముగా ప్రారంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుచున్నారని పౌలు వాపోతూ ఉన్నాడు.
యేసు క్రీస్తు వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన పరలోకమును విడిచిపెట్టి నరుడిగా భూలోకములు అవతరించి మానవుడిగా సంచరించిన దినములన్నిటను ఏమాత్రము ఎంతైనా తొట్టుపాటు లేనివాడిగా, తొలగని వాడిగా, పరిశుద్ధతలో ఎలా నిలబడ్డాడంటే అద్భుతమైన వాడిగా నిలబడ్డాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసు క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. అప్పుడు శరీరము సంఘమై ఉన్నది. ఈ సర్వ శరీరము దేనిపైన ఆధారపడుతూ ఉన్నదంటే కాళ్ళపైన ఆధారపడుతుంది. అప్పుడు సర్వ సంఘము, సర్వ శరీరము కాళ్ళపైన ఆధారపడిన ప్రకారమే ప్రతి ఒక్కరూ, ప్రతి సంఘము క్రీస్తు పైన, వరుడైన యేసు పైన ఆధారపడాలి. ఆధారపడడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు పైన ఆధారపడడం అంటే అర్థం ఏంటి? తిమోతికి వ్రాస్తున్నటువంటి పౌలు గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యములో చాలా చక్కగా తెలియచేస్తాడు. జాగ్రత్తగా ఆలకించండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యముని మీరు గమనించినట్లయితే దైవజనుడకు సంఘానికి వస్తున్న వారికి ఎలాగూ ప్రవర్తింపవలెనో తెలియచేయుటకై సంఘము అనునటువంటిది స్తంభముగాను సత్యమునకు ఆధారముగా కనబడాలి. అంటే స్తంభము అంటే అర్థం ఏంటి? ఆధారం. అప్పుడు దేనికి ఆధారం అంట? సత్యానికి ఆధారం. యేసు క్రీస్తు వారి యొక్క కాళ్ళు స్తంభంలాగా ఉన్నాయి అంటే, స్తంభంలాగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? సంఘానికి సత్యం ఎలా అవసరమై ఉన్నదో ఆ సత్యానికి ఆధారమై ఉన్నటువంటిదే సంఘం. అంటే సత్యము అనబడినట్టు సంఘానికి ఆధారమై ఉండాలి. యేసు క్రీస్తు వారు మాత్రమే సత్యం. ఆయన ఒక్కడే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాడు. ఆయన తప్ప వేరొక మార్గము లేదు, ఆయన తప్ప వేరొక సత్యము లేదు. సత్యము అంటేనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. వై? బికాస్ ఈజ్ ఓన్లీ ట్రూత్. ఆయన మాత్రమే సత్యదేవుడు, నిజదేవుడు అయి ఉన్నాడు. నా ప్రియతమ దేవుని బిడలారా, ఈ అద్భుతమైనటువంటి సమయంలో షోలమితి ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని మీరు కాస్త పరిశీలించేటప్పుడు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అంటే, నా ప్రియుని యొక్క విశేషము అతని యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువ రాతి స్తంభములను పోలి ఉన్నవి. ఆ స్తంభము అనేటువంటిది ఎంత గట్టిగా, పటిష్టంగా, బలంగా ఉంటుందో, నా ప్రభువు దైవికతలో, దైవత్వంలో అంతటి పటిష్టమైనవాడు. ప్రపంచ చరిత్రలోనూ భారతదేశ చరిత్రలోనూ చాలామంది మేము దైవత్వం గలవారమని చెప్పుకున్న వారులు మరల పాపంలో పడిపోయిన వారు, నాశనమైన వారు, సంఘ సమాజాల మధ్య అవహేళనకు గురి అయినటువంటి వ్యక్తులు ఎంతోమంది కనబడుతున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన యొక్క కన్నులు ఉన్నాయి, దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనవి. ఒక వ్యభిచారి పట్టబడి కొట్టబడి ఆయన మధ్యకు వస్తూ ఉన్నప్పుడు ఆమె దోషములు క్షమిస్తున్నటువంటి యేసు ప్రభువు వారు అంటారు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. అంతటి భయంకరమైన స్త్రీని ఆయన సంబోధించినటువంటి పదజాలం చూస్తే అమ్మా అని పిలిచాడట. అంటే మాటలో కూడా ఏ మాత్రము పొరపాటు లేనటువంటి పరిపూర్ణగా కనబడ్డాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏకాంతములో ఉండి మాట్లాడుతూ ఉన్నందువలన ఆహారము కొని వచ్చుటకు వెళ్ళిన వారు చూచి ఆమెతో ఏమి మాట్లాడితివి అని కూడా అడగకుండా మౌనం వహించారు. కొన్నిసార్లు అలాగ ఉంటూ ఉన్నప్పుడు లోపల అంతరాత్మలో ఒక రకమైనటువంటి సాతాను యొక్క బీజము కనబడుతూ ఉంటుంది. ఇది నిజమా? మొట్టమొదట ఆది దంపతులతో అపవాది విత్తిన విత్తనం ఇదే. ఇది నిజమా అని ప్రారంభించాడు.
సందేహము అనేటువంటి బీజాన్ని విత్తేశాడంటే సాతాను జయం పొందాడని అర్థం. కాబట్టి శిష్యులు ఏది మాట్లాడలేదు. కానీ జరిగిన విషయము వేద గ్రంథంలో రాయబడిన సత్యముని మీరు చూసినట్లయితే, ఆమెతో సంభాషణ చేసినటువంటి యేసుక్రీస్తు వారు ఆమెతో సంభాషణ చేయటం ద్వారా అద్భుతమైన క్రియ జరుగుతుంది. ఏమి జరుగుతుందో తెలుసా? ఆమె పాపపు కొండను విడిచిపెట్టి తన గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలందరితో చెప్పుకుంటుంది. ఏమని చెబుతుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూతుర్రండి. అంటే అర్థమేంటో తెలుసా? ఆవిడ తన యొక్క పాపాలన్నిటిని ఒప్పుకొని తప్పుకోవడానికి గల కారణము యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన. యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన, యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళు స్తంభము వలె స్థిరమైనటువంటివి. ఆయన స్తంభముగా కనబడుతున్నాడు. నిజముగా నేనైనా మీరైనా ఆ కాళ్ళ మీద ఆధారపడిన శరీరము వంటి సంఘమైతే ఆయన ఏ రీతిగా స్తంభముగా ఉన్నాడో మనము కూడా ఆ రీతిగానే స్తంభముగా నిలబడాలి. తొలగిపోకూడదు, పడిపోకూడదు, జారిపోకూడదు. ఆయనకు దూషణ కలుగునట్లు ఏ చెడుకు చోటు లేకుండా ఆయన మీద ఆధారపడిన వాడు తన్ను తాను కాపాడుకుంటాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయచాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుంటాడు కనుక అపవాది వాడిని ముట్టాడు. యోహానయ్య గారు ఎంత చక్కగా రాస్తారండి. అప్పుడు ఆ మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వంటి కాళ్ళకు నా ప్రభువుల వారిపైన సంగముగా కట్టబడుతూ నీ ఉన్నట్లయితే నిశ్చయముగా అపవాది నిన్ను ముట్టజాలడు. అంచేతనే ఈ యొక్క వర్తమానం తర్వాత నా ప్రియమైన ప్రేక్షకులకు మీరెల్లరూ కూడా ఒక ఇర్మియాను పోలి మీరున్న స్థలములో ఒక స్తంభముగా మారాలి. యాకోబు, కేప, యోహానులను పోలి స్తంభముగా మారాలి. ప్రకటన 3:12 చెప్పబడినట్టు జయము పొంది స్తంభములుగా మార్చబడాలి. ఎందుకంటే మన ప్రాణప్రియుడు, పరమవరుడు, రానున్న ప్రియుడు ఆయన కాళ్ళను చూచినప్పుడు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువు రాతి స్తంభం వలె కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చివరిగా ఆయన వైఖరిని గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆయన వైఖరిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక మాటను తెలియచేసిందో చూడండి. ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము మరియు దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. యెరూషలేము కుమార్తెలారా, అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు. ఆహా, వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఆయన వైఖరి దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అసలు లెబానోను వైఖరి ఏంటి? దేవదారులకున్న ప్రసిద్ధి ఏమిటి? వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఆ లెబానోను పర్వత తుల్యమును దేవదారు వృక్షములకున్న ప్రసిద్ధమును గూర్చి ఏమున్నదో ఒక్కసారి పరిశీలించినప్పుడు షోలమిత్ అంటుంది, నా ప్రియుడు, నా ప్రియుని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువురాతి స్తంభమును పోలి ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా వరుడు. తప్పనిసరిగా ఆ లెబానోను దేవదారు యొక్క విశిష్టతను గురించి రానున్న వారంలో ధ్యానం చేసుకుందాం. చెన్నై పట్టణ ప్రజలకు శుభవార్త. సిబిఎఫ్ సంఘం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద పండుగ రానున్న మార్చి మాసం 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 స్థానిక కొరుక్కుపేటలోని మరియం మహాల్ నందు కుటుంబ ఆశీర్వాద పండుగ జరుగునైనది. ఇందులో ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ జడ వసంతబాబు గారు ప్రసంగించనై ఉన్నారు. కావున తామెల్లరూ కుటుంబ సమేతముగా పాల్గొని దైవాశీస్సులు పొందగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజముగా నాన్న, మీ కాళ్ళను గూర్చి ధ్యానము చేసినప్పుడు
ఆ స్తంభములను పోలి దైవికతలో దైవత్వములో ఏ మాత్రము మాలిన్యమునకు చోటు లేకుండా పూర్ణ పరిశుద్ధతలో స్తంభముగా నిలబడిన మీ కాళ్ళపైన కట్టబడిన శరీరముగా అయా సంఘముగా మేముంటే ఆ ప్రకారమే మా జీవితము ఉండాలని మీరు సూచించారు. ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న నీ దాసులకు నా ప్రియ ప్రేక్షకులు నాయన పరమవరుడువుగా అరుదించు గడియలో ఎత్తబడే పరివారంలో కనబడుటకు మీ కాళ్ళపైన ఆధారమై ఉన్న, మీ కాళ్ళను ఆధారము చేసుకున్న సర్వ శరీరమును పోలి వారి సంఘముగా ఆయుత్తపడుతున్నప్పుడు మీపైనే ఆనుకొని మీపైనే ఆధారపడి మీ పోలిక ప్రవర్తన కలిగి బ్రతుకుటకు కృపనిచ్చి రాకుకు ఆయుత్తపరిచి మహిమా ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు యొక్క మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.